అనకాపల్లి కైలాసపట్నంలో మళ్లీ మంటలు చెలరేగాయి. నిన్న బాణాసంచా ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఈ మంటలు చెలరేగాయి. పక్కనే బాణాసంచా ముడిసరుకున్న ప్రాంతం ఉండడంతో టెన్షన్ నెలకొంది. నిన్న ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పేలుడు ఘటనపై కోటఊరట్ల పిఎస్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై దర్యాప్తుకు 6 బృందాలు ఏర్పాటయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసా అందిస్తారు. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిన ప్రాంతంలోనే మరోసారి మంటలు చెలరేగాయి. అత్యంత సమయంలో దాదాపుగా ఆ స్పాట్కి ఇక్కడికి 200 మీటర్ల దూరమే ఉంటుంది. ఎందుకంటే నిన్న ఆ ఘటన భారీ విస్ఫోటనం జరిగిన తర్వాత ఆ నిప్పు రవ్వలు ఇక్కడ ఉన్న గడ్డి ఊకపై పడ్డాయి. ఇక్కడ పొగలు వ్యాపించాయి. కాసేపటి క్రితం పొగలతో భారీగా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న ఈ వెదురు కర్రలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఆ పక్కనే ఏదైతే షెడ్ కనిపిస్తుందో అందులో ఈ బాణసంచాకు సంబంధించిన ముడిసరుకు కూడా ఉంది. ఆ గంధకంతో పాటు సురాకారం అవన్నీ కూడా వేరువేరుగా నిల్వలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా వాటిని తీసుకెళ్లి ధ్వంసం చేసే ప్రక్రియను ఫైర్ అలాగే పోలీసులు చేపట్టారు. కాసేపటి క్రితమే ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ కూడా ఈ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి ఇక్కడ కొన్ని సూచనలు కూడా చేశారు. ఈలోగానే ఆయన వెళ్ళిన ఒక 5 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ మళ్ళీ భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా మళ్ళీ ఈ ప్రాంతం నుంచి భారీగా దట్టంగా పొగ బయటకు రావడంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే నిన్ననే భారీ విస్ఫోటనం జరిగి ఈ ప్రాంతంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. అది ఘటన ఇంకా ఆ మృతదేహాలకు ఇంకా పూర్తి స్థాయిలో ఖననం అంటే అధికారులు జరగకముందే మరోసారి ఈ ప్రాంతంలోనే భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికి ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన జరిగిన తర్వాత 2వ రోజు కూడా ఇదే ప్రాంతంలో మరోసారి ఈ మంటలు చెలరగడంతో భయాందోళన నెలకొన్నాయి. పోగొట్టు హైదరాబాద్ స్టూడియో.